ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, అభిషక్తుడా, తేజోమేడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వేలాది స్తోత్రాలయ్యా. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నేను వీడిపోదని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నానని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినమంతా మమ్మ కాపాడి సంరక్షించి సజీవులుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. ఈ ఉదయకాల సమయంలో మా అవమానములన్నిటినీ పూర్తిగా మార్చు తండ్రి. మాకు సహాయం చేయండి అయ్యా. యేసయ్య, మేము సాతాను తంత్రములను ఎదిరించలేని శక్తిహీనులుగా ఉండగా మీరిచ్చే సర్వాంగ కవచమును మాకు ధరింపచేయండి ప్రభువా. మా నడుముకి సత్యమైన దట్టిని ధరింపచేసి మేము పడిపోకుండా నిలబెట్టండి అయ్యా. నీతిగా జీవించుటకు నీతి అనే మైమరుపును తొడగండి అయ్యా. మా పాదాలు తొట్టిల్లకుండా సిద్ధ మనసును జోడును తొడుగుకుని అపవాది అగ్నిబాణములను ఆపే విశ్వాసాన్ని ఇవ్వండి తండ్రి. ప్రతి సమయమందును ప్రతి విధములైన ప్రార్థనలతో పోరాడుటకు వాక్యమును ఆత్మఖడ్గమును మాకు ధరింపచేసి అపవాదిని ఎదిరించగల శక్తిమంతులగినట్లు సర్వాంగ కవచమును ధరింపచేసి ప్రతి ఒక్కరిని పరలోక సైనిక వలె సిద్ధపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఉదయకాల సమయంలో అనారోగ్యంతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని మీ పరిశుద్ధ హస్తంతో తాకి స్వస్థపరచండి ప్రభా. మా ఆత్మీయ జీవితానికి అనారోగ్యం అడ్డు కాకుండా సహాయం చేయండి యేసయ్యా. జ్వరముతో బాధపడుచున్న పేతురు అతను ముట్టి స్వస్థపరిచిన ప్రభువా, ఇప్పుడు ఎవరైతే జ్వరము, తలపోటు, వాంతులతో బాధపడుచున్నారో వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఇంకా వివిధ రకాలైన వ్యాధులతో మంచాన పడి ఉండగా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి దేవా. మీరే మహిమ పొందండి తండ్రి. అయ్యా, మేము బలహీనులము తండ్రి. బలవంతుడవైన దేవా, మమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరిచి విశ్వాసంలో దృఢపరిచి శారీరకంగా స్వస్థపరచమని అడుగుతూ, అనారోగ్యంగా ఉన్న సమయంలో కూడా ఆత్మీయంగా బలహీన పడకుండా నానాటికి బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందుకు కాపుదల దయచేయండి అయ్యా. మేము తలపెట్టు ప్రతి పనుల సఫలతను దయచేయండి అయ్యా. మాకున్న సమస్యలన్నిటిని విడుదల దయచేసి పాపక్షమాపణ, సమాధానము కలుగు చేయము తండ్రి. మా సమస్యలలో, ఆర్థిక ఇబ్బందుల్లోనూ మాకు తోడుగా ఉండి మా జీవితాలను కట్టి కార్యము చేసి మాకు జయ జీవితం అనుగ్రహించండి తండ్రి. మా సమస్త పనులలో మాకు తోడుగా ఉండి మా సరిహద్దులను విశాలపరిచి మా జీవితాలను కట్టుము తండ్రి. ప్రభువా, మా ప్రార్థనలు వ్యర్థం కాకుండా మాకు రావలసిన జవాబు దయచేసి మా జీవితాల్లో ఉన్న బంధకాలను నీ నామములో విడుదల దయచేసి మాకు నెమ్మది కలుగు చేయండి తండ్రి. ఎంతోమంది యవన బిడ్డలు ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న బిడ్డలకు సహాయం చేసి వారి కోరిన ఉద్యోగములు వారికి దయచేయండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్ దయచేయండి అయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారికి అభివృద్ధిని కలుగు చేయండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు తీసివేసి కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా. వారి అవసరతలు తీర్చి ప్రతి ఇబ్బందిని తొలగించి ప్రతి విధమైన సమస్యల నుండి విడుదల కలిగించమని మా ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య ఆశీర్వాదము, సమాధానము, స్వస్థత మనందరిపై ఉండునుగాక. ఆమెన్.